ఆయన బేతనీకి వెళ్ళినప్పుడు మరి అనే స్త్రీ వచ్చి ఆ అత్తర్ని తీసుకొచ్చి యేసు పాదాల దగ్గర పగలగొట్టి షీస్ అనాయింటింగ్ హిస్ బాడీ. అక్కడ యూదా ఇస్కరియోతు అందరి ముందు ఎందుకు ఈ నష్టం? ఎవరిని చూసి చెప్తున్నావు? ఎందుకు ఈ నష్టం? మెస్సయ్య అని తెలీదా? దేవుని కుమారుడు అని తెలీదా? కళ్ళు ముందు చూడలేదా? చచ్చిన వాళ్ళు లెగుస్తావు. కళ్ళు ముందు చూడలేదా నువ్వు? అద్భుతాలు చేస్తావు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు విరిచి ఇచ్చి రే పంచాడరా అంట. నువ్వు కూడా పంచావు. అంత చూసినోడివి, అంత చేసినోడివి, దేవుడి కుమారుడు అని చెప్పబడి అంత విన్న తర్వాత కూడా ఎందుకు ఈ నష్టం? హౌ డేర్ యూ? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. మన జీవితంలో ఎక్కడన్నా ఎందుకు ఇది దేవునికి ఇది అవసరమా? దేవునికి ఇంత అవసరమా? దేవునికి ఇంత చెయ్యాలా? ఇంత చేయకపోతే ఏంటి? వేరే ఉన్నారు కదా చేస్తానికి. బీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ హౌ యూ బిహేవ్. ఎందుకంటే యూదాస్ ఇక్కడ చూసినప్పుడు అందరి ముందు అంటున్నాడు ఇందుకు ఈ నష్టం. ఈయనకి ఇస్తాను కన్నా పేదలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చుగా. ఎలా కనబడుతున్నాడు యేసయ్య నీకు? ఎలా కనబడుతుంది ఆయన ప్రేమ నీకు? నీ కొరకు చేసిన త్యాగం అంతా చేసిన తర్వాత కూడా యు ఆర్ సెయింగ్ ఇందుకు ఈయనకి పోయి అడుక్కున్నాడు. బీ కేర్ఫుల్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్ హౌ యూ బిహేవ్.